ఓం నమః శివాయ. ఆవు పేడతో దీపాంతలు చేసి ఆ దీపాలను వెలిగించినట్లయితే మన ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది. అలాగే కుబేరుడు కూడా ఇంట్లోనే ఉంటాడు. మనకి ఏ కష్టం రాకోకుండా చాలా బాగుంటాము అని అంటే పూర్వకాలంలో కూడా ఇలానే చేసేవాళ్ళంట. ఆవు పేడతో దీపాలు వెలిగించేవాళ్ళు. అది తెలుసుకొని నేను ఇక్కడ ఆవు పేడతో దీపాలు వెలిగిస్తున్నాను. ఈ ఆవు పేడ దీపాలు అయితే నేను ఇంట్లో చేయలేదు, నేను ఆర్డర్ చేసుకున్నాను. ఆర్డర్ చేసుకొని ఆవు పేడ దీపాలను ఒక ప్లేట్లో పెట్టుకొని 5 దీపాలు దానికి పసుపు కుంకాలు పెట్టుకుంటున్నాను ఇక్కడ. తర్వాత నేను ఆవు నెయ్యి వేసి ఒక్కొక్క దాంట్లో 3 ఒత్తులు వేసి వెలిగించుకొని ఆ పరమశివునికి లక్ష్మీమాతకు ఆరాధనైతే ఇస్తున్నాను నేను ఇక్కడ. ఆవు పేడ ఎంతో శ్రేష్టమైనది, అందులోనూ నెయ్యి వేస్తే ఇంకా మంచిది. అందులో అక్షింతలు కూడా వేయాలి, ఒక 2 సబ్స్క్రైబ్.